ఫ్రెండ్స్, మీకు కమోడిటీస్లో ట్రేడ్ చేయడానికి జీరో ఇంట్రెస్ట్ ఉంటున్నా, మీన్స్ అసలు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, నేను స్టాక్స్లోను, నిఫ్టీలోను, బ్యాంక్ నిఫ్టీలోను ఇందులోనే ట్రేడ్ చేస్తాను, నాకు కమోడిటీస్ నీడే లేదు, నేను తెలుసుకోవాల్సిన నీడ్ కూడా లేదు అని అనుకుంటున్నా, ఈ కమోడిటీస్ గురించి తప్పకుండా తెలుసుకోండి. అండ్ ఎవరైనా ఎందుకు ఈ వీడియోస్ చేస్తున్నారు, ఈక్విటీ రిలేటెడ్ గానే ఇంకొక స్ట్రాటజీ ఆర్ ప్రైస్ యాక్షన్ ఆర్ లైవ్ ట్రేడ్స్ వీటినే పెట్టచ్చు కదా, ఎందుకు కమోడిటీస్ రిలేటెడ్ గా ట్రేడ్ చేస్తున్నారు అని అడిగే క్వశ్చన్ కి నేను చెప్పాలనుకుంటుంది, మీరు కమోడిటీస్ గురించి తెలుసుకుంటే మీకు ఇంకొక సెగ్మెంట్ ఉంది, జస్ట్ ఈక్విటీ, స్టాక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వీటి గురించే కాదు, మనకి ఇంకొక ఆప్షన్ ఉంది, కమోడిటీస్ ఉన్నాయి. ఎకానమీ గురించి మనకి ప్రాపర్ గా అర్థమైతే, ఎకానమీ అండ్ గ్లోబల్ గా ఉంటున్న ఈవెంట్స్ గురించి మనకి ప్రాపర్ గా అర్థమైతే, ఈ కమోడిటీస్ రిలేటెడ్ గా ఇంట్రాడే అండ్ షార్ట్ టర్మ్ లో మనం మంచి ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ని మనకుంటున్న బేసిక్ టెక్నికల్ అనాలిసిస్ తో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ సెగ్మెంట్ లో కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు, పేపర్ ట్రేడ్ చేయొచ్చు అన్న ఒక అవగాహన క్రియేట్ అవ్వాలని. అండ్ దీంతో పాటు స్టాక్స్, పర్టికులర్ గా మెటల్ స్టాక్స్ లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు ఉంటారా, ఇవాళ అయితే నేను అల్యూమినియం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. పర్టికులర్ గా ఈ అల్యూమినియం రిలేటెడ్ గా మీకు ఐడియా వచ్చిందంటే, దీని రిలేటెడ్ గా మార్కెట్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ లైక్ నాల్కో కానీ, హిందాల్కో కానీ, వేదాంత కానీ, అండ్ మీకు తెలుసు కదా గ్రావిటా, చాలా టైం బ్యాక్ నుంచి మన ఛానల్ న్యూస్ వీడియోస్ లో మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసిన స్టాక్. వాళ్ళు లెడ్ అండ్ అల్యూమినియం రీసైక్లింగ్ చేస్తుంటారా, వాటి రిలేటెడ్ గా కూడా మీకు స్టాక్ ప్రైజెస్ రిలేటెడ్ గా కూడా ఇంపాక్ట్ ఈ మెటల్ ని స్టడీ చేసినప్పుడు మీకు అర్థం అవుతుంది. సో కాబట్టి మీరు ఎప్పుడు స్టాక్స్ ని సపరేట్ గా చూడొద్దు. స్టాక్స్ ఈజ్ నథింగ్ బట్ దేర్ రా మెటీరియల్ లోనో, దేర్ ఎండ్ ప్రొడక్ట్ లోనో, లేకపోతే వాళ్ళు తయారు చేసిన ప్రొడక్ట్ కి రిలేట్ అవుతున్న ప్రొడక్ట్ ఏదో ఒక రూపంలో దానికి కమోడిటీస్ లింక్ అయి ఉంటాయి. కాబట్టి మీరు రీసెంట్ టైమ్స్ లో గమనిస్తే కమోడిటీస్ రిలేటెడ్ గా ఉంటున్న కంప్లీట్ బేసిక్స్ అండ్ గ్లోబల్ గా డొమెస్టిక్ గా ఏ ఫ్యాక్టర్స్ కమోడిటీ ప్రైజెస్ లైక్ ఈ మెటల్ ప్రైజెస్ ని ఇంపాక్ట్ చేస్తాయి, ఈ బేసిక్ 2 వీడియోస్ తర్వాత మనం మాట్లాడుకుంది గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్, కాపర్, జింక్, ఇప్పుడు అల్యూమినియం, నెక్స్ట్ లెడ్, ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. అదేంటి నికిల్ కూడా ఉంది కదా అంటే, నేను లెడ్ తో పాటే నికిల్ రిలేటెడ్ గా ఉంటున్న బేసిక్స్ ని కూడా చెప్పేస్తాను, సో దట్ ఆ మెటల్ రిలేటెడ్ గా కూడా మీకు క్లారిటీ ఉంటుంది. ఇక్కడతో మన కమోడిటీ బేసిక్ పార్ట్ అయితే కంప్లీట్ అవుతుంది. ఈ కమోడిటీస్ రిలేటెడ్ ఉంటున్న ఎంటైర్ వీడియోస్ ని ఒక ప్లేలిస్ట్ లో అరేంజ్ చేయడం జరిగింది. దాంట్లోనే ఈ కమోడిటీస్ రిలేటెడ్ గా నేను పర్సనల్ గా ఏవేవి ఎక్కువగా అప్లై అవుతాయి అనుకుంటున్నాను, లైక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కానీ, అండ్ ఇండికేటర్స్ లో కూడా ఏవేవి నేను పర్సనల్ గా యూస్ చేసినవి, అంటే నేను చాలా వరకు కమోడిటీస్ లో యూస్ చేయలేదు, చాలా కొన్నే యూస్ చేస్తాను, ఆ కొన్నిటి వరకు మాత్రం నేను అందులో ఉంచుతాను. సో అవి వరకు నేను టెస్ట్ చేసినవి. ఇంకెవరైనా నేను ఇది వాడుతున్నాను కమోడిటీస్ లో, నాకు బెస్ట్ గా వర్క్ అవుతుంది ఇండికేటర్ అంటున్నా, నేను ఒకసారి దాన్ని బ్యాక్ టెస్ట్ చేసి దాన్ని కూడా ప్లేలిస్ట్ లో యాడ్ చేయడానికి చూస్తాను. సో ఓన్లీ కమోడిటీస్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్న వాళ్ళకైతే ఈ ప్లేలిస్ట్ ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు బేసిక్ డీటెయిల్స్ చెప్తున్నారు సరే, దాన్ని ఎలా ట్రేడ్ చేయాలో చెప్పట్లేదు అని. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రైస్ యాక్షన్, టెక్నికల్ అనాలిసిస్ ఇవి మాట్లాడుకున్నాం కదా, ఇవి మనం పర్టికులర్ గా చాలా స్టాక్స్ కి ఒక్కొక్కటిగా ఎగ్జాంపుల్ తీసుకోలేదు కదా, లైక్ నిఫ్టీలో 50 స్టాక్స్ గురించి మనం మాట్లాడుకోలేదు కదా, అదొక బేసిక్ స్ట్రక్చర్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ప్రైస్ యాక్షన్, ఇండికేటర్స్, ఇవన్నీ స్టాక్స్ కని కాదు, ఈక్విటీ మార్కెట్స్ అనే కాదు, బ్రాడ్ మార్కెట్స్ కి, ఫారెక్స్ కైనా, లైక్ మీరు కరెన్సీలో ట్రేడ్ చేస్తున్నా, కమోడిటీస్ లో ట్రేడ్ చేస్తున్నా, ఈక్విటీలో ట్రేడ్ చేస్తున్నా, వేటికైనా సరే అవి అప్లై అవుతాయి. సో మీరు ఏదైనా ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారు, పేపర్ ట్రేడ్ చేయాలనుకుంటున్నారంటే, మీరు ఈక్విటీనే కాదు కమోడిటీస్ లో ఉంటున్న వాటిని కూడా తీసుకొని మీ దగ్గర ఉంటున్న స్ట్రాటజీ ఆర్ ప్రైస్ యాక్షన్ ఆర్ టెక్నికల్ అనాలిసిస్, మీరు ఏ సబ్జెక్ట్ రిలేటెడ్ గా ప్రాక్టీస్ చేయాలనుకుంటే మీరు వీటిని కూడా మీ టెస్టింగ్ లోకి తీసుకోవచ్చు. సో మనం మాట్లాడుకుంది ఈక్విటీకి ఇవన్నీ కూడా ఎలా అవుతాయంటే, మనం మాట్లాడుకున్న ప్రతి సబ్జెక్ట్ కేవలం అది బ్యాంక్ నిఫ్టీకో, లేకపోతే ఇంకో ఏదో సమ్ అదర్ ఎలిమెంట్స్ కో వర్క్ అవుతుంది అనుకుంటాం, కానీ కాదు. మీరు ఏదైతే స్ట్రాడిల్, ఇతర ఆప్షన్ స్ట్రాటజీస్ నేర్చుకున్నారో, ఏ కరెన్సీ ఆప్షన్స్ కైనా, లేకపోతే లిక్విడిటీ మంచిగా ఉంటుంది ఏ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లోనే మీరు అప్లై చేయొచ్చు. కాన్సెప్ట్ సిమిలర్, సేమ్, మన లాజిక్ ఒకటే. అక్కడ ప్రీమియం, ఒకవేళ సెల్ చేస్తుంటే ప్రీమియం డికే కోసం, అండ్ బై చేస్తుంటే బ్రేక్అవుట్ అయ్యి ఆ ప్రీమియం లో ఉంటున్న ఎక్స్పాన్షన్ ఆర్ ఆ ప్రీమియం బల్జ్ అవుతున్నప్పుడు మనం దాన్ని క్యాప్చర్ చేసుకొని ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకోవడమా, లేకపోతే ఒక టార్గెట్ ఎగ్జిట్ అయి రావడమా, ఇలాంటి వాటి కోసం. సో ఇదంతా లాజిక్ అంతా సిమిలర్ గా ఉంటుందని గుర్తుంచుకోండి. ఇలాంటి మల్టీ అసెట్ క్లాసెస్ ని మీరు తెలుసుకోవడం వల్ల, బట్ ఇలా ఈక్విటీ కాకుండా ఇతర అసెట్ క్లాసెస్ ని కూడా మీరు అర్థం చేసుకోవడం వల్ల, వాటి ఇంటర్ రిలేషన్ తో మీరు ఇంకా బెటర్ గా స్టాక్స్ లో కానీ, కమోడిటీస్ లో కానీ, ఒకవేళ ఆపర్చునిటీ ఉంటే దీన్ని అర్థం చేసుకోగలరు. అండ్ ఏదైనా దాంట్లో ట్రాప్ అయిపోయినప్పుడు మీకు అర్థం అయిపోతుంది ఎంత ఇంపాక్ట్ ఉంది, మీరు ట్రాప్ అయిన దాంట్లో ఎంత మీరు ఇంకా డీప్ గా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, గ్లోబల్ గా ఏం జరుగుతుంది, ఆ రీజన్ తో ఏదైనా స్టాక్ కానీ, కమోడిటీ కానీ నెక్స్ట్ మీరు ఏం చేయాలి, దాని ఇంపాక్ట్ ఏంటి అనేది ఇంకొకరిని అడగకుండా మీరు అర్థం చేసుకోగలరు. కాబట్టి కమోడిటీస్ రిలేటెడ్ గా మీకు నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ వీడియోస్ మొత్తం మీరు అర్థం చేసుకోగలిగారంటే, మీరు వీటిలో ట్రేడ్ చేయడం చేయకపోవడం సెకండరీ, మీరు ఈక్విటీలో స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు కూడా మీకు ప్రాపర్ ఐడియా ఉంటది వాటి రిలేటెడ్ గా ఫండమెంటల్స్ ని. ఓకే, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్, ఇలా మనకి ఎక్కువగా వినిపించిన కమోడిటీస్ ఇలాంటి వాటి రిలేటెడ్ గా ఉన్న ఈ ఎంటైర్ సబ్జెక్ట్స్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము మా టీమ్ మెంబర్స్ పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సరే, మన వీడియోని మొదలు పెడదాం. ఇవాల్టి వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్న మెటల్ అల్యూమినియం. ఫ్రెండ్స్, మీకు ఏ కమోడిటీ రిలేటెడ్ గా ఐడియా కావాలనుకున్నా 𝐬𝐶𝐬𝐿 ప్రీవియస్ గా కూడా చెప్పాను, 𝐬𝐶𝐬𝐿 అందులో ఇక్కడ ప్రొడక్ట్స్ అని ఉందా, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న
మాట్లాడుకునేది ఏంటి, అల్యూమినియం గురించి కదా. ఇదేంటి అల్యూమినియం అండ్ అల్యూమినియం మినీ అని ఉంది, దీనికి రెండింటికి ఉన్న డిఫరెన్స్ అండ్ వాటికి ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది, అందులో 1 రూపీ పెరిగితే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ బేసిక్ గా జస్ట్ అల్యూమినియం గురించి మీరు తెలుసుకున్నారంటే నెక్స్ట్ వాటి కాంట్రాక్ట్ డిఫరెన్స్ గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక్కడ డౌన్లోడ్ ప్రొడక్ట్ లీఫ్లెట్ ఉందా, ఇది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీకు కావాల్సిన మొత్తం డేటా ఒక 2-3 పేజెస్ లో వచ్చేస్తుంది. చాలా చాలా టైం మనం రీసెర్చ్ చేస్తే మనకి ఏ డేటా అయితే అవైలబిలిటీలోకి వస్తుందో అదంతా కూడా ఈ పీడిఎఫ్ లో ఉంటుంది. సో దట్ మీ ఫ్రీ టైమ్ లో కూడా దీన్ని గమనించవచ్చు. సో ఇది ప్లస్ నాకున్న అవగాహన బట్టి అల్యూమినియం రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ థింగ్స్ నేను మీతో షేర్ చేస్తాను. ఇక్కడ మీరు గమనించారంటే అల్యూమినియం రిలేటెడ్ గా ఎక్కడెక్కడ ఎలాంటి యూసేజ్ ఉందనేది ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది. బట్ దానికంటే ముందు ఒక బేసిక్ థింగ్, అల్యూమినియం బాక్సైట్ అనే ఒక ఓర్ నుంచి వస్తుంది. నేను ఇది ప్రీవియస్ గా కూడా చెప్పాను, మెటల్స్ ఓర్స్ నుంచి వస్తాయి. ఓర్స్ అనేది ఎలా అంటే ఒక రా మెటీరియల్ టైప్ అనమాట. వాటిని ప్రాసెస్ చేసి కంప్లీట్ గా దాన్ని శుద్ధి చేస్తే, క్లీన్ చేస్తే మనకి మెటల్ వస్తుంది. అండ్ ప్రతి ఒక్క ఓర్ లోను ఒక మెటల్ ఉండాలనే రూల్ లేదు. ఒక్కొక్క ఓర్ లో మల్టిపుల్ మెటల్స్ ఉంటాయి. ఇవన్నీ మనం చిన్నప్పుడు 9th క్లాస్ 10th క్లాస్ చదువుకునేటప్పుడు మనకి వీటి రిలేటెడ్ గా చాలా సబ్జెక్ట్ ఉండింటుంది, మెటల్స్ అండ్ ఓర్స్ రిలేటెడ్ గా. బట్ అది పక్కన ఉంచితే బాక్సైట్ అనేది అల్యూమినియం రిలేటెడ్ గా ఉంటున్న బేస్ ఓర్ మీన్స్ దాంట్లోంచి అల్యూమినియం వస్తుంది. అందులో మెజారిటీగా ఎక్కడ యూస్ చేస్తున్నారు చూడండి, బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్. ఫ్రెండ్స్ మోస్ట్ ఆఫ్ ద మెటల్స్ మీరు ఏ మెటల్ అయినా తీసుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హౌసెస్ అండ్ వీటిని కన్స్ట్రక్ట్ చేయడం, సివిల్ కన్స్ట్రక్షన్స్ లో యూస్ చేసేటివే ఎక్కువగా ఉంటాయి. మీన్స్ ఒక దేశం ఎదుగుతుందన్నా ఆర్ ఎంటైర్ గ్లోబల్ ఆర్ ప్రపంచమంతా బాగా గ్రో అవుతుందన్నా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రో అవ్వాలా. లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, పెద్ద పెద్ద రోడ్స్ వేయడం అండ్ బ్రిడ్జెస్ వేయడం అండ్ మోస్ట్ ఆఫ్ ద సివిల్ కన్స్ట్రక్షన్ వర్క్ అంతా చేసుకోవాల్సి వస్తుంది కదా మన దేశానికి సంబంధించింది, ప్రపంచానికి సంబంధించింది. ఆ కన్స్ట్రక్షన్ లో ఎక్కువగా యూజ్ అయ్యే మెటల్స్ లో అల్యూమినియం, ఎంటైర్ అల్యూమినియం యూసేజ్ లో 30% దగ్గరగా అక్కడే యూజ్ చేస్తారు. తర్వాత ట్రాన్స్పోర్ట్ అంటే అల్యూమినియం ని ట్రాన్స్పోర్ట్ చేయడమా కాదు, మనం ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉంటాయి కదా, మీరు చిన్న చిన్న జీప్స్ తీసుకున్నా లేకపోతే ఇంకేదైనా వెహికల్స్, మీరు ఏ వెహికల్స్ ని తీసుకుంటున్నా అందులో మెజారిటీ ఆఫ్ పార్ట్ అల్యూమినియం తోనే ఉంటుంది. అంతేందుకు మీరు ఏరోప్లైన్స్ తీసుకోండి, ఏరోప్లైన్స్ మేడప్ ఆఫ్ అల్యూమినియం, మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్ అల్యూమినియం తోనే ఉంటాయి. ఎందుకు అల్యూమినియం, ఇంకెందుకు ఇతర మెటల్ కాదంటే అల్యూమినియం లైట్ వెయిట్ చాలా తక్కువగా ఉంటుంది అండ్ ఈజీగా దాన్ని మౌల్డ్ చేయొచ్చు. అలానే గాలితో మౌల్డ్ చేసేంతలా కాదు, ఈజీగా దాన్ని మౌల్డ్ చేయొచ్చు అండ్ 100% రీయూజబుల్, లైక్ రీసైకిల్ అండ్ 100% ఒకసారి చేసిన ఒక ప్రొడక్ట్ ని 100% రీసైకిల్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ దానికి రస్ట్ రెసిస్టెన్స్ కూడా ఉంటది. కాబట్టి ఈ ప్రాపర్టీస్ తోనే మనకి అల్యూమినియం ని వెహికల్స్ తయారీలో వాడతారు. సో దట్ ఫ్యూయల్ తక్కువగా కన్స్యూమ్ అవుతూ ఈజీగా వాటి ట్రాన్స్పోర్ట్ తో ఎక్కువగా మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు వాటితో తయారు చేసే వెహికల్స్ ని యూజ్ చేస్తే అని. అండ్ ఇవి కాక ప్యాకేజింగ్ లో మనకి అల్యూమినియం ఫాయిల్స్ తో చాలా వరకు యూసేజ్ కనిపిస్తుంది. లైక్ చపాతీస్ కానీ లైక్ ఇలాంటి అల్యూమినియం ఫాయిల్స్ తో మనం రోల్ చేసుకుంటుంటాం. అండ్ ఈవెన్ నార్మల్ గా కూల్ డ్రింక్స్ తాగుతుంటారు కదా టిన్స్ లో, వాటికి కూడా ఇది యూజ్ చేస్తారు. అండ్ ఇవి కాక ఎలక్ట్రికల్, కన్స్యూమర్ గుడ్స్, మిషనరీ అండ్ ఎక్విప్మెంట్ లో ఇది వాడుతూ ఉంటారు. అల్యూమినియం ఎలా ఉంటుంది చూడడానికి అనేది ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్లీ చాలా వరకు మెటల్స్ కి ఇండియా అనేది ఒక మేజర్ ప్రొడ్యూసర్ కాదు, కానీ కొన్ని మెటల్స్ ఇంక్లూడింగ్ అల్యూమినియం ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ ప్రొడ్యూసర్. మన ఇండియాలో కూడా టాప్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు అల్యూమినియం అంటే ఒడిస్సా 51%, ఆంధ్రప్రదేశ్ 16%, గుజరాత్ 9%. సో ఈ 3 రాష్ట్రాలు కలిపి 76% ఆఫ్ అల్యూమినియం ని ఇండియా నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అండ్ ఇండియన్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఇక్కడ మీకు స్టాక్స్ నాల్కో, హిందాల్కో, వేదాంత అని కనిపిస్తూ ఉంటాయి. బట్ దీంతో పాటు గ్రావిటా అని మాట్లాడుకున్నామా, వాళ్ళది కూడా మాట్లాడుకోవాలి. ఒకసారి చూపిస్తాను ఎందుకని. వీళ్ళ రిలేటెడ్ గా ప్రొడక్ట్స్ చూడండి, లెడ్, అల్యూమినియం కనిపిస్తుందా? ఈ లెడ్ మనం తర్వాత మాట్లాడుకుందాం. అల్యూమినియం ఉందా, వీళ్ళు రీసైకిల్ చేస్తారు. రీసైకిల్ చేసే వాళ్ళకి అల్యూమినియం తో లింక్ ఏంటి, వీళ్ళు రీసైకిల్ చేయడానికి వాళ్ళ దగ్గర ఇన్వెంటరీ ఉంటుంది. ఒకవేళ అల్యూమినియం ప్రైసెస్ పెరిగాయి అనుకోండి, వాళ్ళ దగ్గర ఉంటున్న ఇన్వెంటరీ ప్రైస్ కూడా పెరిగి వాళ్ళు మంచిగా డబ్బులు సంపాదించుకుంటారు. అది కాక వాళ్ళు ఈవెన్ చేస్తున్న బిజినెస్ రిలేటెడ్ గా కూడా అల్యూమినియం ప్రైస్లు పెరుగుతుంటే వీళ్ళు కూడా అడిషనల్ మార్జిన్స్ ని వాళ్ళ రిలేటెడ్ గా ప్రైజెస్ ని పెంచుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అల్యూమినియం, లెడ్ వీటి ప్రైజెస్ పెరుగుతుంటే వీళ్ళ బిజినెస్ ఒక వైబిలిటీ ఆర్ బిజినెస్ రిలేటెడ్ గా గ్రోత్ కూడా ఉంటుంది. సరే, ఇది ఇండియా పరంగా. గ్లోబల్ గా ఎవరు ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నారు? చైనా, ఇండియా, రష్యా, వీళ్ళే టాప్ 3 ప్రొడ్యూసర్స్. అండ్ ఎక్కువ ఎవరు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు? యుఎస్ఏ, జర్మనీ, చైనా. అదేంటి, ప్రొడ్యూస్ చేసిన కంట్రీ చైనా ఉంది టాప్ 3లో, ఇంపోర్ట్ చేసుకుంటున్న కంట్రీలోనూ చైనా ఉంది. అందుకే ఫ్రెండ్స్ ఇవాళ మీకు మన ట్రేడింగ్ గ్రూప్ ఛానల్లోకి ఇమేజ్ పెట్టాను. జస్ట్ ఆ ఇమేజ్ ని ఓపెన్ చేయండి. ఇప్పుడు మాట్లాడిన కమోడిటీ కాదు, రిమైనింగ్ కమోడిటీస్ మొత్తంలో కూడా చైనా అనేది ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇక్కడ ఉన్న ఏ మెటల్స్ ఆర్ ఏ కమోడిటీనైనా చైనా ఎంత వరకు యూజ్ చేస్తుంది, చైనాలో ఎంత డిమాండ్ ఉందనేది మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. కాబట్టి మెటల్ స్టాక్స్ లో ట్రేడ్ చేస్తున్న, పొజిషనల్ గా క్యారీ చేస్తున్నారు, కమోడిటీస్ లో ట్రేడ్ చేస్తున్న, డైరెక్ట్ గా మీరు చైనాలో ఉంటున్న ఈవెంట్స్ ని చాలా క్లోజ్ గా ట్రాక్ చేయాలి. బికాస్ అక్కడ ఏం జరుగుతున్నా దాని ఇంపాక్ట్ డైరెక్ట్ గా మీకు ఇక్కడ మెటల్స్ పైన కనిపించేస్తుంది. సరే, ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి? ఇక్కడ అంతా సీరియస్ గా వాళ్ళు ఏం ఫ్యాక్టర్స్ ని మెన్షన్ చేయలేదు, కానీ మనం ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. ఫస్ట్, ఎవరెవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఆ మెటల్ ని అండ్ ఎవరెవరు
ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఆర్ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అని వీటిని బట్టి. ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు ఆర్ ఎక్స్పోర్ట్ చేస్తున్న వాళ్ళు ఆ దేశాల్లో ఏదైనా రిస్ట్రిక్షన్స్ పెట్టారనుకోండి, ఎక్స్పోర్ట్ చేయకూడదు, లేకపోతే ఆ ఓర్ నుంచి ఆ మెటల్ ని ప్రొడ్యూస్ చేయకూడదు, మైన్ చేయకూడదు అని ఇలా ఏమైనా రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఇందాక అనుకున్నాం కదా ఎవరెవరు ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఎవరెవరు ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నారని. అందులో ప్రొడ్యూస్ చేసిన పక్కన రిస్ట్రిక్షన్ వచ్చింది అనుకోండి, మీన్స్ మెటల్ సప్లై రిలేటెడ్ గా ఆర్ మెటల్ ప్రొడక్షన్ రిలేటెడ్ గా ఏదైనా ఇంపాక్ట్ వచ్చింది అనుకోండి, ప్రైజెస్ పెరుగుతాయి. బికాస్ డిమాండ్ బయట అలానే ఉంటది కదా, గ్లోబల్ గా అల్యూమినియం రిలేటెడ్ గా వాడకం అలానే ఉంటూ ప్రొడక్షన్ ఇంపాక్ట్ అయితే మెటల్ ప్రైజెస్ పెరుగుతాయి. ఆ మెటల్ కి డైరెక్ట్ గా రిలేట్ అవుతున్న స్టాక్స్ ప్రైజెస్ పెరుగుతాయి. లైక్ నాల్కో కానీ గ్రావిటా కానీ వీటి ప్రైజెస్ పెరుగుతాయి. అదే మెటల్ ని రా మెటీరియల్ గా యూజ్ చేసుకుంటున్న కంపెనీస్ ఆర్ స్టాక్ ప్రైజెస్ ఫాలో అవుతాయి. సో మీరు ఫ్లైట్స్ తయారు చేసిన కంపెనీస్ కానీ ఆర్ ఆటో సెక్టార్లు మెటల్ ఈ అల్యూమినియం యూజ్ చేస్తూ ప్రొడక్ట్స్ ని తయారు చేస్తారు, వెహికల్స్ ని తయారు చేసిన కంపెనీస్ కానీ అది ఒక నెగిటివ్ ఇంపాక్ట్. లైక్ ఇది ఇప్పటికీ గుర్తుపెట్టుకోండి, నేను రీసెంట్ గా కూడా చాలాసార్లు చెప్పాను. ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతున్నారంటే, వడ్డీ రేట్లు పెరుగుతుందంటే అది మార్కెట్ లో ఈక్విటీస్ కి నెగిటివే, కమోడిటీస్ కి నెగిటివే. బ్లైండ్ గా అలా గుర్తుంచుకోండి. ఇంట్రెస్ట్ రేట్ విలన్ ఫర్ ఈక్విటీ మార్కెట్స్ అండ్ ఆల్సో ఫర్ కమోడిటీ మార్కెట్. అలాగే డాలర్ ఇస్ ఏ విలన్ ఫర్ ఈక్విటీ మార్కెట్స్ అలాగే కమోడిటీ మార్కెట్స్. డాలర్ పెరిగిపోతుంది అంటే ఈక్విటీ మార్కెట్స్ ఇంపాక్ట్ అవుతాయి, కమోడిటీ మార్కెట్స్ ఇంపాక్ట్ అవుతాయి. నెగిటివ్ గా, పాజిటివ్ గా కాదు, నెగిటివ్ గా. మోస్ట్ ఆఫ్ ద మెటల్స్, ఈ బేస్ మెటల్స్ అన్ని కూడా డాలర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఆర్ విలన్ అండ్ ఆల్సో ఇంట్రెస్ట్ రేట్ విలన్. సో ఫెడ్ వాళ్ళు ఎప్పుడైనా వడ్డీ రేట్లు పెంచేలా ఉన్నారంటే మెటల్స్ ఫాలో అవుతుంటాయి. ఫెడ్ వాళ్ళు ఎప్పుడైనా వడ్డీ రేట్లు తగ్గించేలా ఉన్నారంటే మెటల్స్ పెరుగుతుంటాయి. ఎందుకు? వడ్డీ రేట్లు పెంచితే ఎకానమీలో ఉంటున్న డబ్బులు, లిక్విడిటీ అనేది తగ్గుతుంది. ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే ఎకానమీలో ఉంటున్న డబ్బులు ఆ లిక్విడిటీ తగ్గుతుంది. ఆ లిక్విడిటీ తగ్గడం ద్వారా ఎకానమీ రిలేటెడ్ గా స్పెండ్ అవ్వాల్సిన మనీ తగ్గితే, మరి ఎకానమీ అంటే ఏంటి, మన గ్రోత్ అంటే ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కన్స్ట్రక్షన్స్, వీటిల్ రోలే మేజర్ గా ఉంటుంది. కాబట్టి వాటిల్లో స్లో డౌన్ కనిపిస్తూ వాటిల్లో యూజ్ చేసే మెటల్స్ ఒక ఇంపాక్ట్ కూడా, మీన్స్ డిమాండ్ కూడా తగ్గడం వల్లనే మనకి ప్రైజెస్ ఫాలో అవుతాయి. సరే, ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా ట్రేడ్ చేయాలన్న దాని గురించి తెలుసుకుందాం. మీరు మీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ లోకి వచ్చి అల్యూమినియం అని సర్చ్ చేస్తున్నారనుకోండి, మీకు అల్యూమిని అండ్ అల్యూమినియం అని కనిపిస్తుంది. సో అల్యూమిని అంటే మినీ కాంట్రాక్ట్, అల్యూమినియం అంటే పెద్ద కాంట్రాక్ట్. ఈ రెండింటికి తేడా ఏంటి? అల్యూమినియం లో మీకు ఇక్కడ యాడ్ చేశాను చూడండి. అల్యూమినియం లో మీకు ఫ్యూచర్ ఒకటి కొనాలంటే 1,18,000 రూపీస్ మిమ్మల్ని మార్జిన్ అడుగుతారు. అదే అల్యూమినిలో ఒకటి కొనాలంటే 23,600 రూపీస్ మిమ్మల్ని మార్జిన్, మీన్స్ డబ్బులు అడుగుతారు. మరి అందులో అల్యూమినియే కొనుక్కోవచ్చు కదా, ఇది ఇంత డబ్బులు పెట్టి ఎందుకు తీసుకోవాలి, దాన్నే ట్రేడ్ చేసుకోవచ్చు కదా, రెండు ఒకే ప్రైస్ లోనే కదా ఉన్నాయంటే ఇక్కడ కాంట్రాక్ట్ సైజ్ వేరైపోతుంది అనమాట. మీకు సింపుల్ గా అర్థం కావాలంటే అల్యూమినిలో 1 పాయింట్ పెరిగితే, ఈ 208 1 పాయింట్ పెరిగితే మీకు 1,000 రూపీస్ వస్తుంది. అదే అల్యూమినియం పెద్ద కాంట్రాక్ట్ 1,18,000 పెట్టి మనం తీసుకుంటున్న కాంట్రాక్ట్ లో 1 పాయింట్ పెరిగితే 5,000 ప్రాఫిట్ వస్తుంది. టిక్ ప్రైస్ రెండింటికి ఒకటే. మీకు దీని రిలేటెడ్ ఉన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ స్క్రీన్ పైన ఉంచుతున్నాను చూడండి. ఇది అల్యూమినియం మేజర్ కాంట్రాక్ట్ రిలేటెడ్ గా ఒక్కొక్క లాట్ 5,000 కేజెస్ తో ఈక్వల్ అనమాట. కాబట్టి మనకి ఒక లాట్ ఈజ్ ఈక్వల్ టు 5,000 రూపీస్ దగ్గరగా మనకి బెనిఫిట్ ఉంటుంది. అండ్ టిక్ ప్రైస్ 5 పైసాతో మారుతూ ఉంటది. అదే అల్యూమిని అయితే మనం 23,600 రూపీస్ పెట్టాలి. అండ్ ఒక పాయింట్ పెరిగితే మనకి 1,000 రూపీస్ ప్రాఫిట్, అండ్ ఒక పాయింట్ పడితే 1,000 రూపీస్ లాస్ మనకు వస్తుంది. అండ్ టెక్నికల్ అనాలిసిస్, యూజువల్ గా మనం చూసే సపోర్ట్స్, రెసిస్టెన్స్, నార్మల్ గా మనం ఎలా అయితే చూస్తుంటామో ప్రైస్ యాక్షన్ పరంగా అవే ఇక్కడ కూడా వర్క్ అవుతాయి. సో మనకి రీసెంట్ టైమ్స్ లో ఏ సపోర్ట్స్ అయితే ఈ అల్యూమినియం రిలేటెడ్ గా వర్క్ అయిందో, పర్టికులర్ గా రీసెంట్ డేస్ లో చూస్తున్న వాళ్ళకి, రీసెంట్ డేస్ లో ఉన్న ఏ సపోర్ట్స్ అయితే ఉన్నాయో అవి 2021 లో ఒక పాయింట్ లో రెసిస్టెన్స్ అండ్ ఇంకొక పాయింట్ లో సపోర్ట్, ఇంకో పాయింట్ లో కూడా 2022 లో కూడా సపోర్ట్ గా యాక్ట్ అయిన లెవెల్స్ రీసెంట్ టైమ్స్ లో మల్టిపుల్ టైమ్స్, ఒకసారి కాదు రెండు సార్లు కాదు, మల్టిపుల్ టైమ్స్ మనకి సపోర్ట్ గా యాక్ట్ అవుతున్నాయి. సో ప్రైస్ యాక్షన్ పరంగా అయితే ఒక గుడ్ రిలేషన్ ఉంటుంది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వరకు ఇక్కడ. కానీ ప్రాబ్లం అంతా ఏంటంటే వీటిల్లో వోలటాలిటీ సడన్ గా వస్తుంది. లైక్ మెజారిటీ ఆఫ్ టైం మనకి రేంజ్ బౌండ్ లోనే ఉన్నట్లు, లేకపోతే ఒక సైడ్ వైపు వెళ్తున్నట్టు చాలా వరకు రేంజ్ బౌండ్ గా ఉంటుంది. కానీ వన్స్ మనకి మూవ్ వచ్చింది అనుకోండి, అది చాలా క్విక్ గా ఉంటుంది. అండ్ అన్లైక్ స్టాక్స్, లైక్ స్టాక్స్ పెరిగిపోతుంటే హ్యాపీగా ఫీల్ అయ్యి మనం ఓకే అవి కాంపౌండ్ అవుతున్నాయని మంచిగా ఫీల్ అవుతాం. బట్ మెటల్స్ అలా కాదు. మెటల్స్ కొన్ని ఈవెంట్స్ ని బట్టి ట్రిగర్ అవుతాయి. లైక్ చైనాలో ఏదైనా అన్సర్టెనిటీ బ్యాన్ చేస్తున్నారు, ఎక్స్పోర్ట్స్ ఆర్ ఇంపోర్ట్స్, ఏదో సమ్ రీజన్ ఉంది, వెంటనే మెటల్ ప్రైజెస్ పెరగడమో పడడమో డిపెండ్ అపాన్ న్యూస్. అక్కడ డిమాండ్ ని ఇంపాక్ట్ చేస్తున్నారు అనుకోండి, ప్రైజులు ఫాలో అవుతాయి. మీన్స్ యూసేజ్ ని తగ్గించే ప్రయత్నం చేస్తే ప్రైజులు ఫాలో అవుతాయి. సప్లైని ఇంపాక్ట్ చేస్తున్నారు అనుకోండి, ప్రైజులు పెరుగుతాయి. డిపెండింగ్ అపాన్ న్యూస్ మనకి పెరగడం తగ్గడం ఉంటుంది. బట్ అది చాలా షార్ప్ గా ఉంటుంది. కమోడిటీస్ లో చాలా ఓవర్ నైట్ లో పెరుగుతుంటాయి, ఓవర్ నైట్ లో ఫాలో అవుతుంటాయి. బట్ కంపేర్డ్ విత్ క్రూడ్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ ఇవి
మరీ అంత వోల్టైల్ అయితే కాదు, కొంత రిలయబుల్. బేస్ మెటల్స్ అంత వోల్టైల్ గా మూవ్ అయిపోయేది ఉండదు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఎంత పడుతుంది మనకు ఒక లాట్ ట్రేడ్ చేయడానికి డబ్బులు? అల్యూమినియం పెద్ద కాంట్రాక్ట్ కదా, లెట్స్ సే మీరు 208 లో ప్రెసెంట్ ఉంది కాబట్టి 208 లో కొని 209 లో అమ్మారనుకోండి, 1 పాయింట్ మీరు గెయిన్ అయినట్టు. బ్రోకరేజ్ 240 రూపీస్ పడుతుంది, నియర్లీ 239 రూపీస్ పడుతుంది. నెట్ మీకు 4760 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. అదే మీరు అల్యూమినిని కానీ ట్రేడ్ చేస్తే 208, 209 మీకు 85 రూపీస్ చార్జెస్ పడతాయి. 914 ఆర్ 915 రూపీస్ మీకు నెట్ ప్రాఫిట్ గా క్రెడిట్ అవుతుంది. సో ఇది వీటి రిలేటెడ్ గా ఉన్న చార్జెస్. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా అనిపించిందని. అలా అనిపిస్తుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.